ఏం చెప్పిందో క్లియర్గా చెప్తాను, వినండి. అమ్మవారికి మా పల్లెటూరులో ఓ చరిత్ర ఉంది. కరువుని తరిమి ఎందరో చావులని ఆపిన మహిమగల అమ్మవారు మా కులదైవమైన ఈ అన్నపూర్ణాదేవి. ఎంతో అదృష్ట జాతకం గల మా అత్తగారి దగ్గరకు ఇది చేరుకుంది. మా అత్తగారు ఎంతో మంచివారు. పల్లెటూరి వారి పట్ల ప్రత్యక్ష దైవం ఆవిడ. కొన్ని కారణాల వల్ల అత్తయ్య వాళ్ళు దీనిని నా దగ్గర విడిచిపెట్టి వెళ్లారు. ఏదో ఒక రోజున తిరిగి వారి దగ్గరకు చేరుకునేలా నేను చేస్తాను. ఎందుకంటే ఇది నా దగ్గర కంటే అత్త దగ్గర ఉంటేనే అందరికీ క్షేమం, అత్తకు గౌరవం. నా దగ్గర ఉండడం వల్ల నాకు కలిసొస్తుందనే స్వార్థంను నేను చూసుకోకూడదు. అత్తయ్య కుటుంబంకు ఎటువంటి చెడు జరగకుండా చూసుకునే బాధ్యత కోడలుగా నా మీదుంది. ఆమెకు నేను కోడలనైనా ఆమె నాకు అమ్మ. తొందరలో అందరం కలుసుకుంటాం. మాటకి ముందు అత్త, మాటకి చివర్లో అత్త. అత్తగారి గురించి ఆ విధంగా ఆలోచించే అవని లాంటి కోడలుండడం నిజంగా అత్త చేసుకున్న అదృష్టం. అంటే మీతో ఆ అత్త ఎవరు, తన భర్త ఎవరు అనే వివరాలు చెప్పలేదా? చాలాసేపు అడిగి చూశాను. వాళ్ళ గురించి మీకు తెలియదు కదా, ఎందుకులేండి అంటూ వారి పేర్లు కానీ వివరాలు కానీ చెప్పకుండా దాటేసింది. ముక్కు పుడుకని అడిగితే ఇవ్వడం కుదరదని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఎన్ని కోట్లు ఇస్తానన్నా నో అనంది. ఇక తన భర్త గురించి అయితే ఎంత గొప్పగా చెప్పిందో. ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగ రాముడు అన్నట్టు పొగిడింది. అపార్థాలు, అనుమానాలు అంటూ ఏవో కొన్ని జరిగాయంట. వాటి గురించి వివరించలేదు, కానీ భర్తని తొందరగా చేరుకుంటానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. తన మాటల్ని బట్టి చూస్తే ఆచారాలకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు చాలా విలువనిచ్చేదానిలా కనిపించింది. ఈ జనరేషన్ లో కూడా కొంచెం పాతకాలం మనిషిలా అనిపించింది. నాకైతే అలాంటి పద్ధతులు, పట్టింపులు పెద్దగా ఉండవు.